ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి. ఈ రెసిపీ చాలా వరకు అందరికీ తెలిసి ఉంటుందండి. తెలియని వాళ్ళ కోసం ఈ రెసిపీ అండి. ఈ రెసిపీ రైస్లోకి బాగుంటుందండి. టిఫిన్స్ అయితే దోశకి ప్రిఫర్ చేయొచ్చు, బాగుంటుంది. సో ఇప్పుడు మనము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సపరేట్గా చూపెట్టట్లేదండి. నేను రెసిపీ చేస్తూనే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తూ ఉంటాను. ప్యాన్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. టీ స్పూన్ సరిపోతుంది దీనికి. సో ఇప్పుడు నేను గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నానండి. 8 to 10 గ్రీన్ చిల్లీస్ కావాలి. కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనకి గ్రీన్ చిల్లీస్ 2 minutes వరకు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను 1.5 టీ స్పూన్ ధనియాలు, 1.5 టీ స్పూన్ నువ్వులు తీసుకొని ఫ్రై చేస్తాను. అవి కూడా చూసారు కదా, నువ్వులు ధనియాలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసిందండి. ఇప్పుడు నేను కరివేపాకు పుదీనా రెండు రెమ్మలు తీసుకుని యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనము కరివేపాకు పుదీనా కూడా యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు 1 minute ఫ్రై చేసుకొని మన మెయిన్ ఇంగ్రీడియంట్ దొండకాయ అది కూడా యాడ్ చేసేసుకుందాము. నార్మల్గా అయితే మనము కర్రీస్లో కొంచెం పండినా కానీ వాడమండి దొండకాయ. సో అది వేస్ట్ చేయకుండా నేను ఇప్పుడు చట్నీ చేస్తున్నాను. చట్నీకి అయితే బాగుంటుంది అది. ఇలాంటి సిట్యుయేషన్ అందరం ఫేస్ చేస్తామండి. ఎందుకంటే ఎంత జాగ్రత్తగా వేడి తీసుకొచ్చినా కానీ మనకి పండిపోయే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని. సో అప్పుడు మనం ఇలా వేస్ట్ అయిపోయాయని ఫీల్ అవ్వకుండా ఇలా రెసిపీ చేసుకోవచ్చు మనకి. సో ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి తొందరగా మగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇదే కాదు, ఏదైనా మన వెజిటేబుల్స్ సాల్ట్ యాడ్ చేయడం వల్ల తొందరగా మగ్గిపోతుంది. సో ఎవ్రీ 2 to 3 minutes ఒకసారి కలుపుతూ ఉండండి. ఇది అవ్వడానికి మనకి 7 to 8 minutes పడుతుందండి. ఫ్రై అవ్వాలి కదా దొండకాయ, కొంచెం టైం పడుతుంది. 7 to 8 minutes కంపల్సరీ పడుతుంది. మనకి దొండకాయ ఫ్రై అయిపోయిందండి. ఫ్రై అయిపోయిందా తెలియడానికి మనం గంటతోని ఒకటి ప్రెస్ చేస్తే అది తొందరగా ఇరిగిపోయింది అనుకోండి, ఫ్రై అయిపోయినట్టు. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి మనం ఇది చల్లారనిద్దాం. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను కదండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక నేను ఇప్పుడు ఎల్లిపాయలు 10 to 12 తీసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఈ వేడిలోనే అది బాయిల్డ్ అవ్వాలండి. ముందు మనము స్టవ్ ఆన్ చేసినప్పుడు ఇది చేస్తే దాని ఫ్లేవర్ వేరే వస్తుంది. ఇలా అయితేనే బాగుంటుంది. సో మనకి ఇది చల్లారిపోయింది. ఇప్పుడు నేను మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. సో ఫైనల్గా మనము మన చట్నీని మిక్సీ పట్టేసుకున్నాము. బట్ సారీ అండి, దీంట్లో ఒక క్లిప్ మిస్ అయిపోయింది. నేను మిక్సీ పట్టేటప్పుడు 1 స్పూన్ చింతపండు పేస్ట్ యాడ్ చేసుకున్నాను. అది మిస్ అయిపోయింది. మీరు యాడ్ చేసుకొని ట్రై చేయండి. సో చూస్తున్నారు కదండి, నేను ఈ చట్నీకి తాలింపు కూడా వేస్తున్నాను. ఇందులో నేను ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు కొంచెం, మినప్పప్పు కొంచెం యాడ్ చేశాను. కరివేపాకు కూడా. ఈ పప్పు దినుసులు మీకు ఆప్షనల్ అండి. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను మిక్సీ పట్టిన చట్నీని ఈ బౌల్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు మనకి పోపు దినుసులు ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. ఈ కరివేపాకు, కొత్తిమీర లాస్ట్ మూమెంట్లో యాడ్ చేయాలండి, లేకపోతే తొందరగా మాడిపోతుంది. సో ఇప్పుడు మనకి తాలింపు రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను.
సో ఫైనల్గా మనము తీసుకున్న తాలింపు ఈ చట్నీలోకి యాడ్ చేసుకున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ చట్నీ రెడీ అయిపోయినట్టే. సో ఫైనల్లీ మన రెసిపీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. Thanks for watching. I hope you will like my video. If you like my video, please like, share, subscribe. Thank you.